తిరుపతి జిల్లా సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ అమ్మవారి నూతన క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే నిలవెల విజయ శ్రీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో తూలతూగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ముందుగా ఈరోజు చెంగాలమ్మ ఆలయంలో క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ కూడా నాకు ప్రతి విషయంలోనూ, అలాగే ఏదన్నా సమస్య ఉన్న ప్రతి నాయకుడు కూడా నిబద్ధతగా పనిచేస్తూ సమస్యలన్నీ కూడా నా దగ్గరికి తీసుకొస్తూ నాకు సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా మొదటి రోజు నుంచి కూడా నాతో సహకరిస్తూ నాకు సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తూ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కూడా నన్ను ఫాలో అప్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 1.5 సంవత్సరంలో మనము మంచి పరిపాలన చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాం. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇంకా గట్టిగా కృషి చేసి నాయకులందరం కూడా ప్రజలు సమస్యలు తీరుస్తూ ప్రజలకి ఇంకా మేలు చేసేలాగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మీడియా వాళ్ళు కూడా ఇంకా సహకరించి సమస్యలున్నా ఏదున్నా సరే నా దృష్టికి తీసుకురమ్మని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో అందరికీ, ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ఇంకా మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ, అటు సంక్షేమం కానీ లేదా పేదవారిని పైకి తీసుకురావాలని చేయూతనిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని, ఈ సంవత్సరం ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో చెంగాలమ్మ అమ్మవారి దర్శనానికని చాలా మంది జనము ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతమంది మన నాయకులు వాలంటీర్లుగా ఒక 5-6 మంది ఉండి మీరే ఎవరికి వచ్చిన జనాలకి ఎలాంటి భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కొంచెం కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళ విషయంలో కానీ లేదా ప్రసాదాల విషయంలో కానీ లేదా దర్శన ఇబ్బందులు లేకుండా కూడా మన నాయకులు కొంతమంది ఉండి వాలంటీర్లుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలి, నాయకులకు కానీ మీడియా వాళ్ళకి కానీ, ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందేలాగా నాకు శక్తిని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ